హాయ్ అండి. వీడియో చూస్తున్న అందరికీ నమస్తే అండి. దయచేసి నేను చెప్తున్నటువంటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పర్ఫెక్ట్ లెవెల్స్ మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసి మాత్రమే ట్రేడ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక ఈరోజు చూడండి, బ్యాంక్ నిఫ్టీ బాగా గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఇక్కడ 46,617 చూడండి, మన లెవెల్ తీసుకొని చూడండి పైకి వెళ్ళింది. అంటే నేను టెలిగ్రామ్లో కూడా మెసేజ్ చేశాను. మామూలుగా అందరూ అనుకుంటున్నది బాగా గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఒక రీట్రేస్మెంట్, అప్పుడు అంటే అప్ మూవ్ ఇచ్చిన తర్వాత రీట్రేస్మెంట్లో ఎవరైనా పుట్ బై చేయాలని అనుకుంటారు. నేను కూడా అదే మీకు టెలిగ్రామ్లో మెసేజ్ చేశాను. అయితే చూడండి, మంచి మూవ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి నియర్ బై మన లెవెల్ 46,980 నియర్ బై ఇక్కడ డబుల్ టాప్ చేసింది. గమనించండి, చూడండి ఇది డబుల్ టాప్. ఈ డబుల్ టాప్ చేసినప్పుడు ఇక్కడ పుట్ ఆప్షన్ అయితే తీసుకోవచ్చు ఖచ్చితంగా. నేనైతే ఇక్కడ పుట్ ఆప్షన్ తీసుకున్నాను. అయితే నేను తొందరగా ఎగ్జిట్ అయిపోయానండి. ఇక్కడ ఈ క్యాండిల్ చూడండి రివర్స్ అయ్యేటప్పుడు ఒక 50 పాయింట్స్ తోటి బ్యాంక్ నిఫ్టీలో 50 పాయింట్స్ తోటి నేను ఎగ్జిట్ అయిపోయాను. నాకు కొంచెం ఎందుకనో డౌట్ వచ్చింది, ఈ లెవెల్ నుంచి ఎంత పెద్ద రిజెక్షన్ వస్తుంది అని చెప్పేసి డౌట్ వచ్చింది. ఇక్కడ నేను ఎగ్జిట్ అయిపోయాను. చూడండి ఈ లెవెల్ 46,795 లెవెల్ని మంచి సపోర్ట్ తీసుకొని ఇక్కడి నుంచి మంచి మూవ్ అండి. చాలా అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అటువంటి మంచి మూవ్ ఇచ్చింది. అయితే ఇక్కడ ఒక సైకలాజికల్గా ఆలోచిస్తే మాత్రం ఈ మూవ్ కరెక్ట్. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి పడుతున్న మార్కెట్ నిన్న యుద్ధ భయాలతో ఈరోజు ఎంత గ్యాప్ డౌన్ అయిన తర్వాత రీట్రేస్మెంట్లో బై చేయొచ్చు అని అందరూ ఆ ఫీలింగ్లో ఉన్నప్పుడు మార్కెట్ పెరిగింది. ఎప్పుడైనా ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అందరూ అనుకుంటున్నది మార్కెట్లో జరగదు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏంటంటే రీట్రేస్మెంట్, ఇక్కడ పుట్ ఆప్షన్ బై చేయొచ్చు అనుకుంటారు, ఇక్కడ పుట్ ఆప్షన్ బై చేయొచ్చు అనుకుంటారు. వీళ్ళందరినీ ఎలిమినేట్ చేస్తూ మార్కెట్ మూవ్ ఇచ్చింది. ఇక్కడ కూడా పుట్ ఆప్షన్ బై చేయొచ్చు అని అందరినీ ట్రాప్లో పడవేసిన తర్వాత మాత్రమే చూడండి మంచి మూవ్ ఇచ్చింది. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గమనిస్తే, ప్రతి మూవ్లో కూడా మన లెవెల్ ఉంది. గమనించండి, ప్రతి మూవ్లో మన లెవెల్ ఉంది. ఇక్కడ చూడండి ఈ లెవెల్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. తర్వాత ఇక్కడ కన్సాలిడేషన్ అయిన తర్వాత ఈ లెవెల్ చూడండి 46,795 ఈ లెవెల్ని కూడా సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. చూడండి ఇక్కడ రెస్పెక్ట్ చేసింది మన లెవెల్ని, ఇక్కడ రెస్పెక్ట్ చేసింది. చూడండి ఇక్కడ ఈ లెవెల్ దగ్గరకు చూడండి 47,071 ఈ లెవెల్ని కూడా చూడండి రెస్పెక్ట్ చేసింది. తర్వాత చూడండి అంత మూవ్ ఇచ్చిన తర్వాత 47,325 ఇక్కడ ఈ లెవెల్ని కూడా సపోర్ట్ రెసిస్టెన్స్గా తీసుకొని చూడండి ఇక్కడ కన్సాలిడేషన్ అయిన తర్వాత ఒక బిగ్ క్యాండిల్ తోటి మన లెవెల్ని దాటి పైకి వెళ్ళింది. చూడండి చాలా మంచి మూవ్ అండి. అయితే 47,600 దగ్గర రివర్స్ తీసుకొని కొన్ని పాయింట్స్ అయితే ఇచ్చింది. మళ్ళా మార్కెట్ అయితే పైకి వెళ్ళింది. అయితే ఈరోజు మన లెవెల్ వచ్చేసి 46,931 అండి. 1 సెకండ్, 46,931 46,931 అండి. ఇక బ్యాంక్ నిఫ్టీలో మన లెవెల్స్ ఏ విధంగా పనిచేస్తాయో ఒకసారి చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా చాలా బాగా మన లెవెల్స్ పనిచేస్తాయండి. చూడండి ఇక్కడ పర్ఫెక్ట్గా చూడండి పిన్ టు పిన్ మన లెవెల్ 21,778ని టచ్ చేసి ఎలా రిజెక్షన్ తీసుకునిందో చూడండి. చాలా బాగా సపోర్ట్గా పనిచేసింది. తర్వాత ఇక్కడ ఇంత రిజెక్షన్ వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యి అక్కడ కన్సాలిడేషన్ అయ్యేటప్పుడు కూడా మన లెవెల్ చూడండి 21,851 లెవెల్ దగ్గర చాలాసేపు కన్సాలిడేషన్ అయ్యి, అదేవిధంగా మన లెవెల్ 21,897 21,851 ఈ రెండు లెవెల్ మధ్య సపోర్ట్ తీసుకొని చూడండి మంచి మూవ్ అయితే ఇచ్చింది. చూడండి ప్రతి లెవెల్ రెస్పెక్ట్ చేసింది. గమనించండి, చూడండి ఇక్కడ మళ్ళా 22,017 ఇక్కడ కూడా ఈ రెండు లెవెల్స్ 22,054 ఇక్కడ కన్సాలిడేషన్ అయిన తర్వాత సేమ్ మంచి బిగ్ క్యాండిల్ ఇచ్చి అప్ మూవ్కి వెళ్ళింది.
చూడండి, చాలా అంటే చాలా బాగా పనిచేస్తుందండి. ఎవరైనా కొత్తవారు ఈ వీడియోని చూస్తుంటే చూడండి, రోజు మనం గీ అంటే డైలీ మనం డ్రా చేస్తున్నటువంటి లెవెల్స్ కొద్ది రోజుల తర్వాత అయినా ఎప్పుడైనా కూడా ఆ లెవెల్స్ దగ్గరికి వచ్చినప్పుడు చాలా బాగా పనిచేస్తుంది. దయచేసి అందరూ ఈ లెవెల్స్ని డ్రా చేసి పెట్టుకోండి. ఎవరైనా కొత్త వారు చూస్తుంటే టెలిగ్రామ్ అంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈరోజు నిఫ్టీ మన లెవెల్ వచ్చేసి 22,143 అండి. 22,143. 22,143. ఓకే, మరి ఈ 131 లెవెల్ని డిలీట్ చేద్దాం. ఓకే అండి, థ్యాంక్ యూ. మళ్ళీ మండే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్తే, బాయ్.